హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాన్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఐమ్ బ్యూటిఫుల్, ఐమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గణేష, గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి ఈరోజు టాపిక్? నిన్న మన వీడియో రాలేదు, చాలామంది కాల్స్ చేశారు, మెసేజ్ చేశారు, ఏంటి ఈరోజు వీడియో పెట్టలేదు అని. థ్యాంక్ యూ. మన వీడియోస్ కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నారా అని నాకు చాలా బాగా అనిపించింది. నిన్న కొంత బిజీ ఉండే, అందుకే పెట్టలేకపోయాను. ఓకే, ఈరోజు వచ్చేసాను. అయితే ఏంటి ఈరోజు టాపిక్? తమ్నైల్ ఆల్రెడీ చూస్తున్నారు. గురు వక్రత్యాగం. నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను, ఈ టాపిక్ నేను తీసుకోబోతున్నాను, ఏమి మనకి మార్పులు అనేది రాబోతూ ఉన్నాయి అనేది. గురువు వక్రత్యాగంతో అంటే రిట్రోగ్రేట్ అంటే వెనకకి తిరిగి చూడడం అనమాట. ఇప్పటి వరకు గత 5 నెలలుగా గురువు అనేది మనకి వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు నిన్న మార్చి 11 నుండి డైరెక్ట్ అవుతూ ఉన్నారు. అంటే మళ్ళీ ఆయన వేలోకి ఆయన వచ్చారనమాట. ఓకే, డైరెక్ట్గా ముందుకి చూస్తూ ఉన్నారు. అయితే ఈ మార్పు ఇది కాస్మిక్ చేంజ్ అని కూడా చెప్పొచ్చు, ఎనర్జీ షిఫ్ట్ అనమాట. గత 5 నెలలుగా పడిన స్ట్రగుల్స్ ఏంటి, ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశారు, అండ్ అలాగే ఇప్పుడు ఏం ఎక్స్పీరియన్స్ చేయబోతూ ఉన్నారు, ఎవరికి ఎలాంటి ప్రతిఫలం రాబోతూ ఉంది ఈ కాస్మిక్ చేంజ్ వల్ల, ఈ బిగ్ షిఫ్ట్ అని చెప్పాలి. ఓకే, ఈ షిఫ్ట్ కారణం చేత ఎలాంటి మార్పులు అనేవి మనకి వస్తూ ఉన్నాయి, గురువు ఎందుకు అంత ఇంపార్టెంట్ ప్లానెట్, ఇది అనేది నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వబోతూ ఉన్నాను. అండ్ అలాగే మీ కనెక్షన్ ఆర్ ఈ కాస్మిక్ చేంజ్తోనే మీ కనెక్షన్ ఆర్ మీ సిచ్యువేషన్షిప్ మీ పర్సన్స్తో ఏది నడుస్తూ ఉన్నా ఊహించిన మలుపు అనేది ఏదో చూపిస్తూ ఉంది. అది ఏం రాబోతుంది అండ్ ఎనర్జీస్ని బట్టే మనం రీడింగు అండ్ వ్యక్తులు నడపబడతారు. కాబట్టి ఏం మార్పు ఈ గురు ప్లానెట్ చేంజ్తో ఈ మీ కనెక్షన్ ఏదైనా మార్పు అనేది రాబోతుందా, ఇదే మనం రీడింగ్ కూడా తీయబోతూ ఉన్నాము. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చెక్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉన్న వారందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేనేమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే కనుక మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద ఛానల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చినాము. సో దానికి కాంటాక్ట్ చేయండి, మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేయబడతాయి. మన దగ్గర ఉండే సర్వీసెస్ టారో ట్రేడింగ్, ఆస్ట్రాలజీ గైడెన్స్, క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్, రికీ హీలింగ్, విచ్ క్రాఫ్ట్, న్యూమరాలజీ, ఈ సర్వీసెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏది కావాలన్నా మనల్ని కాంటాక్ట్ చేయండి. ఆల్రెడీ కాంటాక్ట్ అయిన వాళ్ళకి మన ప్రాసెస్ విధానం, రిసీవింగ్ పద్ధతి ఎలా ఉంటుంది అని తెలుసు. అండ్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే నాకు మన క్లయింట్స్ రిపీటెడ్గా వస్తూ ఉన్నారు, దానికి గ్రాటిట్యూడ్. అంటే మనం చేసినవి వాళ్ళకి జరుగుతూ ఉన్నాయని వాళ్ళు బిలీవ్ చేసి మనల్ని మళ్ళీ అప్రోచ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఎవరైతే రివ్యూస్ ఇస్తున్నారో వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్స్. అయితే నాకు కాల్స్ చేయొద్దండి, కాల్స్ చేసి మీరు రివ్యూస్ ఇస్తే ఓన్లీ నాకు మాత్రమే తెలుస్తుంది. అదే మీరు టెక్స్ట్ రూపంలో ఇస్తే కనుక మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. ఓకే, రివ్యూ ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే మీకు ఏదైనా సిచ్యువేషన్షిప్ మన దగ్గరకు వచ్చిన తర్వాత క్లియర్ అవ్వింది అంటే నాకు రివ్యూస్ అనేది పెట్టండి, అది కూడా టెక్స్ట్ రూపంలో. ఓకే, మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. గురు వక్రత్యాగం అంటే ఏంటి? ఫస్ట్, గురువు వక్రత్యాగం అంటే గురువు రెట్రోగ్రేట్ అంటే వెనకకి తిరిగి చూడడం అనమాట. అదనేది ఆగిపోయి ఇప్పుడు ఇట్లా తిరుగుతూ ఉన్నాయన, ఇప్పుడు ఇలా తిరగబోతూ ఉన్నారు. డైరెక్ట్ అనేది చూపు అనేది ఇప్పటి వరకు వెనకకి పడింది, ఇప్పుడు ముందుకు పడుతుంది. అసలు ఏంటి రిట్రోగ్రేటు అండ్ డైరెక్ట్ ఏంటి అని అంటే, ఈ రిట్రోగ్రేట్ అయ్యే ప్లానెట్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. అది ఒక శనికి, గురువుకి, బుధుడికి అండ్ కుజుడికి అండ్ అలాగే మన ఈ 4 ప్లానెట్స్కే ఉన్నాయి ఎక్కువ. ఓకే, చంద్రుడికి ఉండదు, సూర్యుడికి కూడా రెట్రోగ్రేట్ అనేది ఉండదు అనమాట. రాహు ప్లానెట్కి అండ్ కేతు ప్లానెట్కి రాహు కేతు ఆల్మోస్ట్ వాళ్ళు రెట్రోగ్రేట్ పొజిషన్లోనే తిరుగుతూ ఉంటారు. బట్ ఈ మోస్ట్ ప్లానెట్స్, ఈ శుక్రుడు కూడా రెట్రోగ్రేట్ అనేది, ఈ 4 ప్లానెట్స్ ఎవరు, గురు, బుధ, కుజ, శుక్ర, ఈ 4 గ్రహాలు రెట్రోగ్రేట్ అయ్యి వెనకకి ముందుకి అలా తిరుగుతూ ఉంటాయి. 4 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఇట్లాగా.
ఓకే, ఈ విషయం పక్కన పెడితే గురువు గత 5 నెలలుగా రెట్రోగ్రేడ్ పోర్షన్లో ఉన్నారు. అయితే ఈ రెట్రోగ్రేడ్ జరిగినప్పుడు మనం ఎలాంటి సిచ్యువేషన్స్ని ఎక్స్పీరియన్స్ చేశాము అంటే, నడుస్తూ బాగా మంచిగా ఫ్లో అవుతూ ఉన్న వ్యాపారాలు, బిజినెస్ స్తబ్దకి వెళ్ళిపోవడం అనేది చూసాం. అంటే ఫ్లో అవుతూ ఉన్న మనీ ఫ్లో కావచ్చు, బిజినెస్ సక్సెస్ కావచ్చు, బాగా ఫ్లో అవుతున్న బిజినెస్లు సడన్గా ఆగిపోవడం లేదా డల్ అయిపోవడం అనేది మనం చూసాం. అండ్ అలాగే ఇక్కడ రిలేషన్షిప్ రిలేటెడ్ చాలామందికి ఈ గురువు రెట్రోగ్రేడ్ టైంలో బ్రేకప్స్ జరిగాయి, విడిపోవడం అనేది జరిగింది. అది కారణం ఏంటి అనేది కూడా నేను చెప్తాను. అండ్ గురు మళ్ళీ డైరెక్ట్ అవ్వడం చేత మళ్ళీ కలిసిపోతారు, కలవడం అనేది కూడా జరుగుతుంది. అది ఎలా ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను పాయింట్. బ్రేకప్స్ని చూశారు, రెస్పెక్ట్ నీడ్స్ గురించి లేదా అవసరం గురించి అండ్ బాధ్యత గురించి కూడా ఎఫర్ట్ అనేది పెట్టలేక సెల్ఫ్ రెస్పెక్ట్కి, సెల్ఫ్ వర్త్కి వాల్యూ ఇచ్చి దూరంగా జరిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అది రిలేషన్షిప్ కావచ్చు, పార్ట్నర్షిప్ బిజినెసెస్ కావచ్చు. రెస్పెక్ట్ అనేది నాకు దొరకడం లేదు అని విడిపోయి వద్దు అనుకునే సందర్భాలని చూశారు. ఓకే, వ్యాపారాలు అయితే ఆల్మోస్ట్ ఇంకా తీసేద్దాము, ఇంక వల్ల కాదు, ఈ వ్యాపారాన్ని ఎత్తేద్దాము అనుకున్న సందర్భాలు ఉన్నాయి. డబ్బుకి సంబంధించిన ఒత్తిడిని ఫేస్ చేశారు ఈ రెట్రోగ్రేడ్లో. కన్ఫ్యూజన్ అనేది చాలామందికి అలముకుంది. ఒక ప్రాపర్ డెసిజన్ మేకింగ్ అనేది తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. అది కూడా మిథున రాశిలో ఈ రెట్రోగ్రేడ్ జరగడం చేత. జెమిని అంటేనే కమ్యూనికేషన్ గురించి చాలామంది కమ్యూనికేషన్ వైజ్ ఇబ్బందులు పడ్డారు. కమ్యూనికేషన్ వైజ్ బ్రేకప్స్ని చూశారు, బ్లాక్ చేసుకోవడాలు ఎక్కువగా జరిగాయి, నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోవడం, బ్రేకప్ అయిపోవడం, ఇట్లాంటివి ఎక్కువగా చూశారు. ఓకే, అయితే ఇప్పుడు డైరెక్ట్ అవుతున్నారు. మరి ఎంత నెగిటివ్ వచ్చిందో అంత పాజిటివ్ రావాలి కదా. అదే మాదిరి గురు వక్రస్థితి నుంచి డైరెక్ట్ అవ్వడం లేదా వక్ర త్యాగం అంటే ఆ పేజ్కి ఎండు పలికి మళ్ళీ డైరెక్ట్ అవ్వడం అనమాట. అది మార్చి 11వ తేదీన జరిగింది. డైరెక్ట్ అయితే చేస్తున్నారు. ఈ గ్రహం అనేది తన సాధారణ గమనంలోకి తిరిగి రావడం అనమాట వక్ర త్యాగం అంటే. ఓకే, అయితే ఈ మార్చి 11 నుండి గురువు వక్ర త్యాగం సాధారణంగా చాలామందికి కొన్ని ప్రభావాలని, మార్పులని ఇస్తూ ఉంది. అయితే ఏం మార్పులు అంటే, ఫస్ట్ థింగ్, నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. బిజినెస్ ఆగిపోయిందా, ఫ్లో అవ్వడం చూస్తారు. మీ వర్క్, ఈ పేపర్ వర్క్స్, ఏదైనా స్పిరిచువల్ థింగ్స్, లేకపోతే మీరు దైవభక్తి వదిలేసి ఉంటే 5 నెలలు దైవభక్తి పైన, అండ్ అలాగే మీ ఆగిపోయిన పనులు, ఆపేసిన పనులు, ఇవనేవి ముందుకు సాగడం అనేది చూస్తారు. గతంలో కొన్ని నెలలుగా ఆగిపోయిన పనులు, ప్లాన్స్ ఒకటి అనుకుంటారు కానీ ఆగిపోతుంది, డిలే పడుతుంది. నేను ఇది చేద్దాం అనుకోవడం, బట్ దానికి ఏదో ఒక కారణం చేత ఆగిపోవడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ని చూసిన వాళ్ళు మళ్ళీ అదే సిచ్యువేషన్స్ అనేవి ముందుకి సాగడం అనేది చూస్తారు. ఒక ల్యాండ్ కొనాలనుకున్నారు, ఏదో ఒక కారణం చేత ఆగిపోవడం, డిలే పడటం, బట్ ఇప్పుడు అదే సిచ్యువేషన్ మళ్ళీ మీ ముందుకు వస్తుంది. అండ్ అలాగే మీరు ముందుకి సాగడం, ప్లాన్ని అమలుపరచడంలో ఫ్లో అనేది జరగడం అనేది చూస్తారు. ఓకే, ఉద్యోగ అవకాశాలు అనేది రాబోతూ ఉన్నాయి. కొత్త ఆపర్చునిటీస్ అంటాం కదా, ఇవనేవి మీకు ఈ డైరెక్ట్ తర్వాత నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డబ్బుకు సంబంధించిన పనులు ఫ్లో అవ్వడం అనేది చూస్తారు. వ్యాపారం కావచ్చు, బిజినెస్ కావచ్చు, మీకు రావాల్సిన ఇన్కమ్ సోర్సెస్ నుంచి నిలిచిపోయిన డబ్బులు, ఆగిపోతూ ఉన్న డబ్బులు ఫ్లో అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ చదువుకి, పరీక్షల విషయాల్లో కూడా ఎవరికైనా బ్లాక్ లాక్స్ ఇది అంటాం కదా మనం, ఇవేమైనా ఉంటే చదువుకోవాల్సినవి ఏదైనా ఆగిపోయి ఉంటాయి, ఏదైనా సబ్జెక్ట్ వైస్ లేదా మీ కెరియర్కి సంబంధించిన డిగ్రీ, డిస్టెన్స్ ఇట్లా చేస్తూ ఉంటాం కదా డిగ్రీలు మనం, ఇవి ఏదైనా ఆగిపోయి ఉంటే కనుక వాటిని మళ్ళీ స్టార్ట్ చేయాలి. కొత్త విద్యల్ని నేర్చుకోవడం, కొత్త విద్య పైన
అవగాహన పెంచుకోవాలి అని ఆసక్తి మీకు రావడం, ఇట్లాంటివి చూస్తారు. ఓకే, నిర్ణయాల్లో క్లారిటీ అనేది పెరుగుతుంది. సెకండ్ థింగ్, ఎందుకు జెమినైలో రిట్రోగ్రేడ్ అయినప్పుడు కన్ఫ్యూజన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఒక క్లారిటీ అనేది వస్తుంది, డైరెక్ట్ అవుతున్నారు కదా, డెసిషన్ మేకింగ్లో కన్ఫ్యూజన్ అనేది లేకుండా. వక్ర సమయంలో మనం చాలా విషయాల్లో కన్ఫ్యూజన్గా ఉంటాము. గురువు డైరెక్ట్ అయిన తర్వాత ఆలోచనలో స్పష్టత అనేది వస్తుంది. ఓకే, సరైన నిర్ణయాలు తీసుకోవడం అనేది మీకు ఇప్పుడు ఈజీగా అవుతుంది. ఓకే, మూడోది సంబంధాల్లో మెరుగుదల. ఇది స్పెషల్గా చెప్పాలి. గత 5 నెలల్లో బ్రేకప్స్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీకు లాస్ట్ 5 months లోపల బ్రేకప్ అయిన వాళ్ళు మన ఛానల్లో ఎంతమంది ఉన్నారని చూడండి. అది కూడా సెల్ఫ్ రెస్పెక్ట్కి వాల్యూ ఇచ్చి మీకై మీరు వాకవే చేయడం రిలేషన్షిప్లో. ఇలా ఎంతమంది ఫేస్ చేశారు? సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ రెస్పెక్టు, నా కనెక్షన్లో లేదా నా పార్ట్నర్ నాకు విలువ ఇవ్వడం లేదు అని, ఈ విలువ గురించి, రెస్పెక్ట్ గురించి బ్రేకప్ అయిన వాళ్ళు ఎంతమంది? నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈరోజు నేను కూడా చూస్తాను కామెంట్స్ మొత్తం. సంబంధాల్లో గురువు డైరెక్ట్ అంటేనే శుభగ్రహం ఆయన ముందుగానే. ఇది డైరెక్ట్ అంటే మంచి దృష్టి అనమాట. ఇది అవడం చేత ఏమవుతుందంటే సంబంధాల్లో ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది పెరుగుతుంది. ఓకే, సిచ్యువేషన్స్ పాస్ట్లో ఏమి నడవనివ్వండి, ఇప్పుడు రీఎగ్జామినింగ్ అలాగే రీథింకింగ్ అనేది చేయడం అనేది చూస్తారు. దూరమైన వాళ్ళు మళ్ళీ తిరిగి కాంటాక్ట్లోకి రావడం జరుగుతుంది. ఎందుకు కాంటాక్ట్? బికాస్ జెమినై అంటే మిథున రాశి అంటేనే కమ్యూనికేషన్ కాబట్టి తిరిగి మళ్ళీ కాంటాక్ట్ అవ్వడం, కమ్యూనికేషన్ అనేది మళ్ళీ జరగడం అనేది మీరు చూస్తారు. ఓకే, అపార్థాలు తగ్గి మళ్ళీ రీకనెక్ట్, రీయూనియన్ అయ్యే ఛాన్స్ అనేది ఇప్పుడు ఉండబోతూ ఉంది ఈ రిలేషన్షిప్ రిలేటెడ్. ఓకే, అండ్ నెక్స్ట్ స్పిరిచువల్గా ముందుకు వెళ్ళడం అనేది మీరు చూస్తారు. అది కూడా ఆధ్యాత్మికత అంటాం కదా, అది అనేది పెరుగుతుంది ఇప్పుడు ఈ పేజ్లో, ఇప్పుడు ఈ చేంజ్ తర్వాత. ఎందుకు అంటే గురువు అంటేనే స్పిరిచువల్, జ్ఞానం, విద్య, నేర్చుకోవడం. ఓకే, ఇవి అనేది ఇప్పుడు ఈయన ఇస్తాడు. మంచిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు ఆయన? మంచి విద్యని నేర్చుకునేదానికి, జ్ఞానం గురించి తెలుసుకోవడానికి, అలాగే ధర్మము, జ్ఞానం, గురువుల అనుగ్రహం. ఓకే, మీకు వచ్చేలాగా మీరు మార్చుకుంటూ ఉంటారు. మీకన్నా పెద్దవారు గురువులు ఉంటే కనుక వాళ్ళ దృష్టి, వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు వచ్చేలాగా మీలో మార్పు అనేది వస్తుంది. ఓకే, దేవుడి పైన భక్తి అనేది పెరుగుతుంది. అదే చెప్పాను, స్పిరిచువల్గా మళ్ళీ మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అని. ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి అనేది ఈ పీరియడ్లో మీకు మళ్ళీ వస్తుంది. పోయితే కనుక, ఇంతకుముందు ఉంటే కనుక మళ్ళీ పెరుగుతుంది మీకు. తర్వాత అదృష్టం, లక్ అంటాం కదా, ఈ అదృష్టం అనేది కూడా ఇప్పుడు పెరగబోతూ ఉంది మీకు ఈ పేజ్తో. కొంతమందికి లక్ అనేది సపోర్ట్ చేస్తుంది, ఫేవర్గా నడుస్తూ ఉంటుంది. అండ్ అలాగే మంచి అవకాశాలని మీ దాకా తీసుకొచ్చు పెడుతూ ఉంటుంది ఈ డైరెక్ట్ పేజ్. మంచి వ్యక్తులు మీకు సహాయం చేయడం లేదా వారి నుంచి సహాయం వచ్చేలాగా ఈ పేజ్ అనేది చేస్తుంది. ఈ అవకాశాలు అయితే ఉంటాయి ఈ ఇప్పుడు వచ్చే పేజ్ మొత్తం. ఓకే, నెక్స్ట్ జూన్ ఆర్ జూలై దాకా. సింపుల్గా చెప్పాలంటే మార్చి 11 తర్వాత గురువు వక్రత్యాగం వల్ల పాజిటివ్ ఎనర్జీ, క్లారిటీ, అవకాశాలు అనేవి మెల్లగా మీ వైపుగా రావడం అనేది మీరు చూడబోతూ ఉన్నారు. ఓకే, అయితే రాశులు అయితే మనం చెప్పింది జనరల్, మరి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ప్రభావం అనేది చూపిస్తుంది. ఎలా ఉండబోతూ ఉంది ఏ రాశి వారికి అంటే కనుక, ముందుగా మేషరాశి. కెరియర్లో మంచి అవకాశాలు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి. అండ్ చదువులో పెద్దలకి మీరు సహాయం చేయాలి, సహాయంగా ఉండాలి అనేది మీలో ఉండబోతూ ఉంది. కొత్త పనులు ప్రారంభించే అవకాశం అనేది మీకు ఉండబోతూ ఉంది మేషరాశి వాళ్ళకి. నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి విదేశీ అవకాశాలు రావచ్చు మీకు. చదువులో ప్రగతి, అదే విద్యని నేర్చుకుంటారు, కొత్త విద్యల పైన ఆసక్తి, కెరియర్ గ్రోత్ గురించి.
చదువులో ప్రగతి అనేది వస్తుంది. అదృష్టం అనేది మీకు కొంత లక్ అనేది మీకు పెరుగుతుంది, సపోర్టుగా ఉంటుంది ఈ పీరియడ్లో. నెక్స్ట్ మిథున రాశి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ఎందుకు? ఈయన వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి, గురువు గారు మీ ఇంట్లో ఉన్నారు కాబట్టి డబ్బు విషయంగా జాగ్రత్త అనేది ఉండాలి. అప్పులను తగ్గించే అవకాశం అనేది ఉంది, తగ్గుతాయి. అండ్ మానసిక ఒత్తిడి అనేది మీకు ఈ పేజ్ తర్వాత తగ్గుతుంది మిథున రాశి వాళ్ళకి. ఓకే. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి నెక్స్ట్ రిలేషన్షిప్స్లో మీరు ఏదైనా డిస్టర్బెన్సెస్, డిస్ప్యూట్స్ ఏదైనా చూస్తూ ఉంటే కనుక అవి మెరుగుపడవచ్చు ఈ పేజ్లో. పెళ్ళి కానీ లేదా పెళ్ళి సంబంధాల గురించి చూస్తూ ఉన్న వాళ్ళకి ఈ అవకాశాలు అయితే వస్తాయి, సంబంధాలు రావడం ఇట్లాంటివి. అండ్ మీకు పార్ట్నర్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మీకు సపోర్ట్ అనేది రాబోతూ ఉంది. ఓకే, కర్కాటక రాశి వాళ్ళకి. నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మార్పులు అనేది మీరు చూడొచ్చు. అండ్ శత్రువులపై గెలిచే అవకాశం అనేది ఉంది. సింహరాశి వాళ్ళకి ఇలా ఈగో కారణం చేత శత్రువులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఆ శత్రువులపైన గెలిచే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ కన్య వర్గం. ప్రేమ సంబంధాల్లో మీకు పురోగతి అనేది ఉండబోతుంది. క్రియేటివిటీ అనేది మీలో ఆలోచన అనేది పెరుగుతూ ఉంటుంది. పిల్లల విషయాల్లో మంచి వార్త, శుభవార్తలు వింటారు. కిడ్స్కి రిలేటెడ్ మీరు మంచి వార్త అనేది వినబోతూ ఉన్నారు. ఎవరికైనా పిల్లలు లేకపోయినా వీళ్ళకి పిల్లలు కూడా కలగచ్చు ఈ పీరియడ్లో. ఓకే. నెక్స్ట్ తులా. ఇల్లు స్థలం విషయాల్లో అవకాశాలు అనేవి మంచిగా వస్తాయి. అండ్ ఫ్యామిలీ అనేది మీకు సపోర్ట్గా నిలబడుతుంది. అండ్ మానసిక ప్రశాంతత అనేది మీకు రాబోతూ ఉంది. ఓకే, తులారాశి వాళ్ళకి. నెక్స్ట్ వృశ్చిక రాశి స్కార్పియాన్. కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది. మీరు నో కాంటాక్ట్లో ఉండుంటే ఎవరితో అయినా మీకు కమ్యూనికేషన్ అనేది స్కిల్స్ బాగా ఉంటాయి. అండ్ అలాగే మీరు ఎవరి నుంచి ఏమైనా కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళ నుంచి వస్తుంది. చిన్న ప్రయాణాలు అనేవి మీకు చేస్తూ ఉంటారు, అవి లాభదాయంగా ఉండబోతూ ఉన్నాయి. అండ్ అలాగే కొత్త పరిచయాలు, కొత్త ఫ్రెండ్షిప్స్, కొత్త అవకాశాలు కూడా రావడం అనేది మీరు చూస్తారు స్కార్పియోన్ వృశ్చిక రాశి వాళ్ళు. అండ్ సాజిటేరియస్ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ పేజ్ వల్ల డబ్బు అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది మీరు బాగా ఉండబోతూ ఉంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఓకే. నెక్స్ట్ క్యాప్రికాన్ వాళ్ళకైతే అదృష్టం మెల్లగా పెరుగుతుంది. యాజ్ అ క్యాప్రికాన్ నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నా, గురువు ఎప్పుడు డైరెక్ట్ అవుతూ ఉన్నారు అని. నాది కూడా మకర రాశి. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరు మకర రాశి ఉన్నారు నాకు చెప్పండి. ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఆల్రెడీ మీకు ఈ సైన్స్ స్టార్ట్ అయి ఉండాలి ఇప్పటికి. ఓకే, కాన్ఫిడెన్స్, మనోధైర్యం అంటాం కదా, అది అనేది పెరుగుతూ ఉంటుంది. పర్సనల్ లైఫ్లో మార్పులు అనేది వస్తాయి. ఓకే, మీ డైలీ రొటీన్ కావచ్చు, మీ పర్సనల్ లైఫ్లో కావచ్చు, మార్పులు అనేది మీరు చూడొచ్చు. ఓకే. అక్వేరియస్ అంటే కుంభరాశి. ఖర్చులు పెరగవచ్చు ఈ పేజ్ వల్ల. వృధా ఖర్చులు తగ్గించుకోవాలి. విదేశీ సంబంధిత అవకాశాలు, విదేశాలతో కలిసి పనిచేయడం, విదేశాలలో ఉన్నవారితో మీరు కలిసి వర్క్ చేయడం ఇట్లాంటి అవకాశాలు అనేవి వస్తాయి. అండ్ ఆధ్యాత్మికత, దైవభక్తి అనేది మీకు పెరుగుతుంది. ఓకే. నెక్స్ట్ మీనరాశి లాస్ట్ పైసెస్. స్నేహితులు అనేది మీకు సపోర్టుగా నిలబడుతూ ఉంటారు ఈ పేజ్లో. అండ్ కొత్త అవకాశాలు, ఆపర్చునిటీస్ అనేవి మీకు రాబోతూ ఉన్నాయి. ఆశలు నెరవేరే సమయం అని కూడా చెప్పచ్చు. మీ కోరిక, డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవుతాయి ఈ పీరియడ్లో. ఓకే. ఓవరాల్గా చెప్పాలంటే మార్చి 11 తర్వాత గురువు డైరెక్ట్ కావడం చేత చాలా రాశుల వాళ్ళకి అవకాశం, క్లారిటీ, అదృష్టం అనేది మెల్లగా పెరుగుతుంది. ఓకే. సో గైస్, ఇది గురువు వక్ర త్యాగం చేత ఎటువంటి ప్రతిఫలాలు మనకి రాబోతూ ఉన్నాయి అని. నేను ఫస్ట్ చెప్పిన ఈ ఇబ్బందుల్ని మీరు ఎంతమంది ఫేస్ చేశారు, తర్వాత ఎంతమంది ఆ ఇబ్బందుల్లో నుంచి బయటికి రావాలి అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో మీరు మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి. ఓకే. ఎందుకు ఇది మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే గురువు రెట్రోగ్రేడ్ టైంలో చాలా బ్రేకప్స్ అయినాయి. నేను చూసా, ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను, చాలా బ్రేకప్స్ అయిపోయాయి. అది కూడా ఎందుచేత అవి అంటే రెస్పెక్ట్కి సంబంధించి, రెస్పెక్ట్ కారణం చేత, దొరకని చేత
ఇవ్వకపోవడం చేత ఈ బ్రేకప్స్ అయినాయి చాలామందికి. ఈ కారణం చేత ఎంతమంది బ్రేకప్ అయిపోయారు నాకు అది కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఓకే, విలువల గురించి బ్రేకప్స్ అయిపోయాయి, వద్దు అనుకున్న సందర్భాలు మీలో ఎంతమంది అయ్యారో నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, ఈరోజు నేను తెలుసుకోవాలి మన కంటెంట్కి తగ్గట్టుగానే ఉందా లేదా అని. ఓకే, అది జరిగింది యాక్చువల్లీ. ఓకే, మనం సంథింగ్ చేంజ్ ఏదో రాబోతుంది అన్నాం కదా, అదేం మార్పు ఏంటి అనేది చెక్ చేద్దాం. అండ్ అలాగే ఈ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ కూడా చూద్దాం. ఏంటి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్? యూనివర్స్ ప్లీజ్ గివ్ అస్ యాక్యురేట్ రీడింగ్. వాట్ మై యూనివర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, దట్ చేంజ్ ఏంటి, అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ ఏమొస్తా ఉంది. ప్లీజ్ గివ్ అస్ యాక్యురేట్ రీడింగ్. లుక్స్ లైక్ వీళ్ళు కూడా వెయిటింగ్ మోడ్లో ఉన్నారని చెప్పాలి. అదేంటంటే ఇది మంచి సమయం కాదు అని. కర్మ హోప్. కార్డ్స్ కనబడుతున్నాయి. ఓకే ఓకే యూనివర్స్ ఏంటి స్పైయింగ్ తిరిగింది, నేను తీసుకోవాలా ఏదో వచ్చిందని చూద్దాం. అబ్బో ఎగిరిపోతున్నాయి కార్డ్స్, ఏంటో బిగ్ షిఫ్ట్ ఉంది అయితే. వారినైనా ఇది పడింది, తీసుకోవాలి. థింకింగ్, ఎస్ ఇది రావాల్సిందే కదా. డివైన్ ఫెమినైన్ ఎనర్జీ, బ్యూటీ, వెరీ గుడ్. ఇది రావాలంటే ఇది వచ్చింది అంటే ఇది వస్తుంది ఖచ్చితంగా. ఇట్స్ లైక్ ఇదంతా వాళ్ళు ఇది మీరు అన్నట్టుగా వస్తూ ఉంది. ఏంటి మీరు ఊహించని మలుపు అంటే ఏదో మలుపు వచ్చింది. అబ్బో వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇక్కడ మీ పర్సన్స్ గురించి చెప్పాలి అంటే వీళ్ళకి రియలైజేషన్ ఏదో వచ్చింది. దెబ్బలు తిని 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 రాటు తేలారని చెప్పాలి. ఏం తేలారు ఏంటి అనే విషయం తర్వాత చెప్దాము. అయితే ఇప్పుడు వీళ్ళు మీతో ఆర్ మీ పట్ల లాయల్గా వ్యవహరించాలి, నిజాయితీగా ఉండాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. బికాజ్ వీళ్ళు ఒక అవకాశాన్ని తిరిగి మీ దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్స్. అందుకే బట్ అవకాశం వస్తుందా రాదా అనే విషయం వీళ్ళకి క్లారిటీ లేదు. బట్ వస్తే కనుక వచ్చే వరకు వీళ్ళు లాయల్గా నిజాయితీగా వ్యవహరించాలి, నిజాయితీగా ఉండాలి అన్నట్టుగా వీళ్ళు ఏదో చేస్తూ ఉన్నారు, ప్రజెంట్ చూస్తూ ఉన్నారు. యా మీతో వన్స్ కాల్ ఆర్ మెసేజ్ చేసి లేదా చేయాలని ప్రయత్నాలు ఇవేవో చేస్తూ ఉన్నారు. లుక్స్ లైక్ ఇక్కడ మీ పర్సన్స్ నుంచి మీకు ఆల్రెడీ కమ్యూనికేషన్ లేదా కాల్ అది వచ్చి రానట్టుగా ఏదో వస్తూ ఉండాలి. బట్ మీరు రిజెక్ట్ చేస్తూ ఉండాలి, నాకు ఎనర్జీ చూపిస్తుంది. అలా వస్తూ ఉంది కానీ మీరు ఇగ్నోర్ చేయడం లేదా గోస్ట్ చేయడం లేదా మీరు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ వచ్చినా కూడా పెద్ద గొప్పగా అన్నట్టుగా ఫీల్ అవ్వడం లేదు అన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది నాకు. మీరు అవుతూ ఉండాలి ఈ రకంగానే. వాళ్ళు ఏంటంటే మీ పర్సన్స్ మళ్ళీ ఒకసారి ప్రయత్నం అనేది చేద్దాము, కమ్యూనికేట్ లేదా రీకనెక్ట్ అవ్వేదానికి ప్రయత్నం చేద్దాము అని అయితే ఈ పర్సన్స్ అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు మీరు వీళ్ళని ఇగ్నోర్ చేస్తూ ఉన్నట్టుగా నాకు ఎనర్జీ వస్తూ ఉంది ఓవరాల్గా. ఓకే, వీళ్ళు ఆల్రెడీ కొంతమందికి రీకనెక్ట్ అవుతూ అయ్యారు. బట్ కొంతమందికి ఇంకా అవ్వాలా. బట్ ఇప్పుడు ఎనర్జీస్ మారాయి.
అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్‌కి కమ్యూనికేషన్ వైజ్ ఎవరికైతే బ్రేకప్స్ జరిగాయో వాళ్ళకి మళ్ళీ రీకనెక్ట్ అనేది అవ్వబోతూ ఉంది. ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. మంచి అవకాశం కోసం ఈ పర్సన్ వెయిటింగ్ మోడ్‌లో ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. బికాస్ కర్మ కాన్సిక్వెన్సెస్ కర్మ చేత తన సమయం కృతాపరాధాల చేత ఏవైతే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చెయ్యాలో అన్నీ వీళ్ళు ఫేస్ చేశారు. అండ్ వీళ్ళు కూడా కొంత జ్ఞానాన్ని పొందారు అని చెప్పాలి. అంటే లెర్నింగ్ లెసన్స్ అనమాట. లెసన్స్ అనేవి వీళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడేంటి, తమని తాము మళ్ళీ రీబిల్డ్ చేసుకుంటూ మీతో మళ్ళీ ఒక ఛాన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అందుకే మీ గురించిన ఈ పర్సన్స్కి థింకింగ్ అనేది, ఓవర్ థింకింగ్ అనేది నడుస్తుంది. ఓకే, అండ్ మీ గురించి మీ ఎనర్జీ కూడా ఇది వచ్చింది ఇక్కడ కింద, అదేంటని కూడా చెప్తా. అయితే వీళ్ళు ఎందుకు దేని గురించి వెయిటింగ్ మోడ్లో ఉన్నారు అనేది మనం చెక్ చేద్దాం. యూనివర్స్, వై దే ఆర్ వెయిటింగ్? మంచి మూమెంట్, మంచి అవకాశం గురించి వీళ్ళు వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. ఎందుకు? యూనివర్స్, మళ్ళీ మీతో ఉన్న సిచ్యువేషన్షిప్ని మళ్ళీ బ్యాలెన్స్కి తెచ్చుకోవాలి, లేదా మీతో నడుస్తూ ఉన్న అన్రిజాల్వ్డ్ ఇష్యూ కావచ్చు, లేదా నలుగుతూ ఉన్న వ్యవహారం కావచ్చు, వీళ్ళు మళ్ళీ క్లారిటీకి తెచ్చుకొని మళ్ళీ మిమ్మల్ని వీళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అది కూడా నెమ్మదిగా అనేది ఈ పర్సన్స్ అనుకుంటూ ఉన్నారు. అందుకే మంచి అవకాశం గురించి ఎదురు చూస్తూ ఉన్నట్టుగా ఎనర్జీ ఉంది. అండ్ లేదా ఇప్పుడు సరైన సమయం కాదు అనేది ఈ పర్సన్స్ వెయిటింగ్ మోడ్లో ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది రైట్ నౌ. పాసిబిలిటీస్ గురించి వెయిట్ చేస్తున్నారు. అంటే వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టకూడదు, వాడుకోవాలి, యూస్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. తిరిగి మీతో రీకనెక్ట్ అవ్వేదానికి. ఎందుకు? వై? బికాస్ కర్మ టైం లైన్ మారుతూ ఉంది. అందుకే ఈ పర్సన్లో ఇలాంటి ఆలోచనలు మీ గురించి వస్తూ ఉన్నాయి. ఈ పర్సన్ కర్మ టైం లైన్ ఇప్పటి వరకు సపరేషన్ అనేది నడిచింది. ఇప్పుడు కలవాల్సిన టైం. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్కి మధ్యన ఇది థర్డ్ పార్టీస్ ఉండొచ్చు, వేరే వ్యక్తులు ఉండొచ్చు, బట్ టైం లైన్ అనేది ఒకటి ఉంటుంది. యూనివర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్కి మధ్యన స్కేల్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్గా ఉంటుంది. ఎప్పుడు తరాజ్ అంటాం కదా, తరాజ్, జస్టిస్, తరాజు, కాటా, తూకం, దాన్ని ఏమంటారు, ఆ జస్టిస్ అనేది సమంగా ఉంచుతుంది. ఒక్కసారి ఇటైనా ఇంకోసారి ఇటు అవ్వాల్సిందే. ఓకే, అదే మాదిరి ఇప్పుడు టైం లైన్ అనేది మారుతూ ఉంది. అందుకే ఈ పర్సన్లో ఇలాంటి మీ గురించిన థింకింగ్ అండ్ అలాగే మీ గురించిన ఆలోచనలు ఈ పర్సన్కి వస్తూ ఉన్నాయి రైట్ నా. ఓకే, కర్మ కాన్సిక్వెన్సెస్ అనేవి వీళ్ళు ఆల్రెడీ ఫేస్ చేశారు అండ్ లెర్నింగ్ చాలా నేర్చుకున్నారు అని చెప్పాలి. ఇప్పుడేంటి, ఎస్, థర్డ్ పార్టీస్తో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం చేత కర్మ కాన్సిక్వెన్సెస్ అలాగే కర్మ అనేది కూడా కంప్లీట్ అవుతుంది వీళ్ళకి. యాక్చువల్లీ వీళ్ళకి అయిపోవచ్చింది. ఇంకా ఉంటే కనుక నెక్స్ట్ 3 days 3 weeks లోపల వాళ్ళతో ఉన్న కర్మ అనేది కంప్లీట్ అవుతుంది ఈ పర్సన్స్కి. అండ్ ఇప్పుడు లెసన్స్ నేర్చుకున్నారని చెప్పాలి. వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వడం చేత వచ్చిన ప్రాబ్లమ్స్ కావచ్చు, బాధలు కావచ్చు, బర్డెన్ కావచ్చు, వీళ్ళు తీసుకొని స్ట్రగుల్స్ని పడి లెసన్ని నేర్చుకోవడం అనమాట. ఇదనేది ఈ పర్సన్ అనేది నేర్చుకున్నారు అండ్ వాటి నుంచి రిలీజ్ అవ్వాల్సిన టైం అనేది వచ్చింది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇంకా వీళ్ళు ఉంటే కనుక నెక్స్ట్ వచ్చే 3 days to 3 weeks లోపల వాళ్ళతో ఉన్న కర్మ కంప్లీట్ అనేది అవ్వబోతూ ఉంది రైట్. ఓకే, బిఫోర్ వాళ్ళతో ఉన్న కర్మ ఈ థర్డ్ పార్టీస్తో కూడా ఆల్రెడీ ఈ కర్మ కంప్లీట్ అయ్యే ముందు ఏదో ఒక ఇష్యూ అనేది నడుస్తుంది జనరల్గా. వాళ్ళతో అయితే రైట్ నౌ వాళ్ళకి గొడవలు కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ, మాట పట్టింపులు కానీ సంథింగ్ ఏదో నడుస్తూ ఉన్నాయి రైట్ నౌ. వీళ్ళు ఇలా ఉంటూనే ఇంకొక విషయం గురించి హోప్ పెట్టుకుంటున్నారు. ఎందుకు? దేని గురించి? యూనివర్స్ దేని గురించి పెట్టుకున్నారు? వీళ్ళు థర్డ్ పార్టీతో సిచ్యువేషన్షిప్ ఇంకా ఎండ్ కాలేదు, మళ్ళీ వీళ్ళు ఇంకెవరకు అవకాశం ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నారు తిరిగి. అండ్ వాళ్ళతో కూడా ఈ పర్సన్ నిజాయితీగా ఉండాలి, లాయాలిటీగా ఉండాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు రైట్ నౌ. ఆలోచిస్తున్నారు ఏది సరైన మార్గం, ఎలా అప్రోచ్ అవ్వాలి, లేదా ఎలా కనెక్ట్ అవ్వాలి, అండ్ తను ఎలా బిహేవ్ చేయాలి. ఇట్లాంటి ఈ పర్సన్ యాక్షన్కి రిలేటెడ్ యాక్షన్ గురించి థింకింగ్ ఏదో చేస్తూ ఉన్నారు. అండ్ వన్స్ ఒకవేళ మీతో కమ్యూనికేట్ అయినా కూడా మీతో ఎలా వ్యవహరించాలి, ఇట్లాంటి ఆలోచనలు ఏదో ఈ పర్సన్ మైండ్లో నడుస్తూ ఉన్నాయి రైట్ నౌ. వై దే ఆర్ థింకింగ్? బికాస్
లాట్ ఆఫ్ నెగిటివిటీ, లాట్ ఆఫ్ కర్మ, లాట్ ఆఫ్ బర్డెన్స్ కారణం చేత ఈ పర్సన్ ఓవర్వెల్మింగ్ అండ్ స్ట్రెస్కి అయిపోతూ ఉన్నారు, స్ట్రెస్ అయిపోతూ ఉన్నారు. ఈ స్ట్రెస్ రిలీఫ్ కోసం మీతో మాట్లాడాలని ప్రయత్నం చేయడం కానీ, మీతో మళ్ళీ కనెక్ట్ అయితే వీళ్ళకి ఇంత బర్డెన్ అఫెక్టు వీళ్ళపైన చూపించదు అని అయితే వీళ్ళైతే అనుకుంటున్నారు. అండ్ ఇంత బర్డెన్, ఇంత స్ట్రెస్లో కూడా మిమ్మల్ని, మీతో ఉన్న ఈ మెమరీస్, పాస్ట్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ పర్సన్ గుర్తు చేసుకుంటూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. అందుకే మీ గురించిన ఆలోచన అనేది వస్తుంది. ఓకే, ఈ పర్సన్ మీకేమో రీకనెక్ట్ అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అది ఎనర్జికల్లీ అండ్ ఫిజికల్లీ. మరి మీరేంటి ఇక్కడ మీరు రివర్స్ అవుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. అది ఏమవుతున్నారో చెప్తా, నాకు తెలుసు మీరు చెప్పపోయినా మీ గురించి. ఏమవుతున్నారు? ఫెమినైన్ ఎనర్జీ అనేది మీలో మళ్ళీ రైజ్ అవుతుంది. ఫెమినైన్ ఎనర్జీ అనేది అందరి లైఫ్లో ఒక పర్సనే ఉంటారు, ఇది ఫస్ట్ నేను చెప్పాలి. ఇదేంటంటే ఫెమినైన్ ఎనర్జీ ఎప్పుడూ కూడా తమ వారిని, తమ పార్ట్నర్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అది అదర్ బర్డెన్స్ నుంచి కానీ, దురదృష్టాన్ని గురించి కానీ, నెగిటివిటీ గురించి కానీ, లేదా వ్యక్తుల గురించి కానీ వాళ్ళ పార్ట్నర్స్ని అఫెక్ట్ అనేది అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంది, అది కూడా ఎనర్జికల్లీ. ఓకే, ఇది ఫెమినైన్ ఎనర్జీ యొక్క లక్షణం. అండ్ ఈ ఫెమినైన్ ఎనర్జీని కనుక్కోవడం కష్టం. వీళ్ళని చూస్తేనే భయం వేస్తుంది. వీళ్ళతో మళ్ళీ ఏదైనా డీల్ చేయాలన్నా లేదా మాట్లాడాలన్నా మనకి ఇన్నర్గా ఒక భయం అనేది ఫస్ట్ వచ్చి పడుతుంది అనమాట. మీకు ఎవరి పట్లైనా అలాంటి భయం వస్తుంది ఫస్ట్ అంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా మీ లైఫ్లో ఉన్న ఫెమినైన్ ఎనర్జీ. ఓకే, వాళ్ళు మీ లైఫ్లో ఉన్నారా, మీకు అసలు ఎదురులేదు అన్నట్టుగా మీకు ఒక కాన్ఫిడెన్స్ బూస్టప్ అనేది మీకు వస్తూ ఉంటుంది, ఇది ఫ్యాక్ట్. ఓకే, ఈ విషయం పక్కన పెడితే మీరు ఫెమినైన్ ఎనర్జీలోకి వస్తూ ఉన్నారు. తిరిగి మీ పైన మీకు మళ్ళీ ఇప్పుడు కాన్ఫిడెన్స్ అనేది రైజ్ అవుతుంది. మిమ్మల్ని మీరు ఎంత వరస్ట్ పేజ్లో నుంచి మిమ్మల్ని మీరు మీ ఎనర్జీని మీరు రైజ్ చేసుకుంటున్నారు అన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది నాకు. ఈ బర్డెన్స్ వ్యక్తుల కారణం చేత మీరు బర్డెన్ పడ్డారా, మీకై మీరు తెచ్చుకున్నారా, ఇతరుల కోసం మీరు బర్డెన్ని క్యారీ చేస్తూ ఉన్నారా? దీంట్లో నుంచి ఇప్పుడు మళ్ళీ మీరు మీ ఎనర్జీని రైజ్ అవుతున్నట్టుగా ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మీ ఆలోచన మీరు ఇతరుల కోసం కష్టం పడటం, ఇతరుల కోసం బాధని పడటం, ఇతరుల కోసం మీరు కష్టాన్ని వెచ్చించడం, ఇట్లాంటి ఏదైతే ఉన్నాయో దాన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు నేనేంటి, నా లైఫ్ ఏంటి, నేను నా జీవితంలో మళ్ళీ కొత్త ప్రారంభం చేయాలి అని అయితే మీరు అనుకుంటున్నట్టుగా ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది. అదే ఎనర్జీలో ఉన్నారా మీరు? నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను చూస్తాను. ఓకే, ఎప్పుడైతే మీ పైన మీకు మళ్ళీ కాన్ఫిడెన్స్ రైజ్ అవుతుందో, ఇన్నర్ బర్డెన్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారో, అక్కడి నుంచి మీకు మళ్ళీ ఒక ఆకర్షణ, మీ ఎనర్జీ, మీ ఓన్ ఎనర్జీలోకి వస్తే మీకంటూ ఒక ఆరా, మీకంటూ ఒక ఎనర్జీ, మీకంటూ బ్యూటీ అనేది ఉంటుంది. మీరు ఇప్పుడు మీ కాన్ఫిడెన్స్ అనేది మీకు అందాన్ని తెచ్చిపెడుతుందని చెప్పాలి. ఓకే, ఎస్, మీకు ఎవరైతే డిస్టర్బెన్సెస్ని ఇస్తూ ఉన్నారో, మిమ్మల్ని ఎవరైతే డిసప్పాయింట్మెంట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు మీకు అర్హులు కాదు, వాళ్ళు అసలు మీకు సరిపోరు, నన్ను నేను తగ్గించుకునేది ఏంటి అని మీరు వాళ్ళకి వాల్స్ పెడుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. ఇక్కడ బౌండరీస్ పెట్టడం, మీ స్టాండర్డ్స్ అనేవి మళ్ళీ పెంచుకోవటం. అండ్ ఇతరులకి ఎవరైనా సరే, ఎంత ఇంపార్టెంట్ పర్సన్ అయినా సరే, మీరు వాళ్ళకి ఇంతవరకే వ్యవహరించాలి, ఇంతవరకే ఉండాలి, నేను కూడా అంతవరకే మీతో వ్యవహరిస్తాను అనే మాదిరి మీరు మీకు వాల్స్ పెట్టుకుంటున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది మీ చుట్టూ. ఓకే, వై బౌండరీస్ హియర్? కమ్యూనికేషన్ వైజ్ ఒకప్పుడు మీరు నాతో ఎందుకు మాట్లాడట్లేదు అనుకునే స్థితి నుంచి ఇప్పుడు నాతో అర్హత లేని వాళ్ళు, నాతో సరిపోని వాళ్ళు, నాతో ఎవరైతే మెస్టప్ ఎవరైతే మీతో వ్యవహరించాలో వాళ్ళతో నాతో మాట్లాడే అర్హత లేదు అని మీరు కమ్యూనికేషన్ వైజ్ వ్యక్తులకి మీరు వాల్స్ పెట్టడం అన్నమాట. మీరు వాళ్ళకి దూరంగా ఉండడం, లేదా మీరు వాళ్ళని బ్లాక్ చేయడం, లేదా వాళ్ళని మీరు వాళ్ళకై వాళ్ళు కాంటాక్ట్ చేసిన
మీరు వాళ్ళకి ఇగ్నోర్ చేయడం, గోస్ట్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. ఎందుకు? మీరు మీ ఎనర్జీలోకి వస్తున్నారు. మీ సెల్ఫ్ వర్త్ ఏదైతే ఉందో దాన్ని మీరు తెలుసుకుంటున్నారు అని అర్థం. ఓకే, ఇక్కడ మీకు రియలైజేషన్ వచ్చిందని చెప్పాలి. పడిన బర్డెన్స్, థర్డ్ పార్టీస్, ఈ వ్యక్తుల నుంచి తీసుకున్న ఈ బర్డెన్ ఏదైతే ఉందో వీటన్నిటిని రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎందుకు? అవన్నీ తీసుకోవాల్సిన అవసరం నాకేంటి, నేను ఎందుకు తీసుకుంటున్నాను, నేను ఎందుకు పడుతున్నాను, నేను ఎందుకు ఈ బాధ అంతా తీసుకోవాలి, నాకంటూ ఒక వర్త్ లేదా అని ఇలా మీకు మీరు సెల్ఫ్ వర్త్ని క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. అండ్ ఇదనేది మీలో మళ్ళీ మీ కాన్ఫిడెన్స్ అనేది రైజ్ చేస్తుంది. ఈ బర్డెన్స్, వ్యక్తులు, ఈ సిచ్యువేషన్స్, డిస్టర్బెన్సెస్, మీ గురించి ఎవరో ఏదో అనుకుంటున్నారు అనేది ఇలాన్నీ మీరు అసలు తీసి పక్కన పెట్టాలి, విడిచిపెట్టాలి, రిలీజ్ చేయాలి. ఏ మనసులో ఏదైనా బర్డెన్ ఉన్నా కూడా రిలీజ్ చేయాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. బికాస్ మీకు రియలైజేషన్ వచ్చింది. లైఫ్ అంటే ఏంటి, లైఫ్ ఎలా నడుస్తుంది, లైఫ్ మనకి ఎలాంటి లెసన్స్ని నేర్పిస్తుంది అని మీకు మీరు రియలైజేషన్కి వచ్చారు అని చెప్పాలి. ఓకే, అందుకే కావచ్చు మీకు కూడా ఈ బర్డెన్స్, బాధలు, ఇది రాయి అరగొట్టు ఎలా అయితే ఒక శిల్పాన్ని చేస్తామో మీరు కూడా అలా బయటకు వస్తున్నారని చెప్పాలి ఈ బర్డెన్స్లో నుంచి. ఓకే, మీలో అవేకనింగ్ అనేది జరిగింది. అండ్ ఈ టాక్సిక్ పర్సన్స్ ఎవరైతే మీ లైఫ్లో ఉన్నారో వాళ్ళని దూరం పెట్టాలి. మీరు బాగుండాలి అంటే వాళ్ళని దూరం పెట్టాలి. అది ఈవెన్ మీ పర్సన్ ఎంత మీకు దగ్గరైన వ్యక్తులైనా కావచ్చు, మీ మనసుకి ఎంత నచ్చినా కానీ వాళ్ళని దూరం పెట్టాలి అని అయితే ఇప్పుడు మీరు వస్తూ ఉన్నారు. ఈ ఎనర్జీలోకి వస్తారు, పెడతారు కూడా. ఎందుకు? మీలో అవేకనింగ్ అవుతుంది. అవేకనింగ్, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వినప్పుడు ఈ మార్పు అనేది వస్తుంది అండ్ రియలైజేషన్ అనేది వస్తుంది. ఓకే, మీలో చాలామంది కొత్త ప్రారంభం మీ లైఫ్లో మీరు చేయాలి అని అనుకుంటున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. ఎస్, రికన్సిలియేషన్ గురించి ఎక్స్పెక్టేషన్ ఉంది, కానీ అది జరిగినప్పుడే జరుగుతుంది. బట్ ముందు నన్ను బిల్డ్ చేసుకోవాలి, నన్ను నేను మళ్ళీ ఒక కొత్త ప్రారంభం నా లైఫ్లో నేను చేయాలి అని మీలో చాలామంది ఆల్రెడీ కొత్త అవకాశాల గురించి, కెరియర్ గురించి, జాబ్స్ గురించి, ప్రమోషన్స్ గురించి, మీ లైఫ్ గురించి, స్టెబిలిటీ గురించి ఫోకస్ పెట్టినట్టుగా ఉన్నింది. మరి ఈ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నాం కదా మేము అని అంటే జరిగిన రోజు జరుగుతుంది అనే స్థితికి మీరు మీ మెంటల్ స్టెబిలిటీ, మెంటల్ స్టేటస్ అనేది వస్తూ ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది. మరి మనం అనుకున్నట్టుగా ఊహించిన మలుపు ఏంటి అంటే ఇదే. ఎప్పుడైతే వీళ్ళు మిమ్మల్ని మీతో రీకన్సిలియేషన్ అవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారో అప్పుడు మీరు మీ కెరియర్ మీద, మీ లైఫ్ మీద మీరు ఫోకస్ పెడుతున్నారు. వాళ్ళ మీద నుంచి ఫోకస్ తీసేసి ఇదే ఊహించిన మలుపు అంటే ఎస్, ఇదే ఎనర్జీ కరెంట్లో నడుస్తుంది. మీరు కూడా ఇలాంటి ఎనర్జీస్లోనే ఉన్నారా? నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈరోజు చూస్తాను కామెంట్స్. మరైతే ఏమని క్లైమ్ చేయాలి రీడింగ్ని అంటే ఎందుకు లాట్ ఆఫ్ బర్డెన్స్ని మనం ఆల్రెడీ ఫేస్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి? హీలింగ్. ఓకే, హీలింగ్ అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి, మీకు హీలింగ్ అనేది వస్తుంది. ఓకే, ఆల్రెడీ మీరు మీ ఎనర్జీలోకి వచ్చారు, ఇక్కడంతా చూపించింది. అండ్ మీ పర్సన్స్ మీ వైపుగా ఆకర్షిస్తున్నారు, అది వెరీ గుడ్. హీలింగ్ ఉంటే ఇంకా బాగుంటుంది. హీలింగ్ అని కామెంట్ పెట్టండి. అండ్ అలాగే ఎవరికైనా రీకన్సిలియేషన్, కమ్యూనికేషన్, లవ్ బైండింగ్ అండ్ అలాగే హీలింగ్ స్పెల్స్ కావాలి అంటే నెగిటివ్ రిమూవ్, ఇవేమైనా కావాలంటే స్పెల్స్, థర్డ్ పార్టీ రిమూవ్, రకరకాలు ఉన్నాయి. ప్రాబ్లమ్స్కి తగ్గ స్పెల్ అనేది ఉంటుంది. మీకు ఏ క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్ కావాలన్నా నన్ను ఒకసారి కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకే, మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, సో గైస్, హీలింగ్ అని కామెంట్ పెట్టండి, ఈ రీడింగ్ క్లైమ్ చేసుకోండి. ఇది ఇవాళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, ఈ వీడియోకి 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. వస్తాయా రాదా అనేది చూద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.